హలో ఎవ్రీవన్, ఇప్పుడు మీకు ఇంట్లోనే ఈజీగా మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తాను. ఫస్ట్గా ఒక క్యాబేజ్ తీసుకొని దాన్ని సన్నగా తురుముకొని, ఇట్లా కట్టర్ ఉంటుంది కదా, దాంతో సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత అందులో క్యారెట్ కూడా సన్నగా తురుముకొని క్యారెట్ వేసుకోండి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, కొంచెం మిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత జింజర్, ఇట్లా అన్నీ సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఆ తర్వాత హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్ అనేది వేసుకోండి. ఆ చిల్లీ పేస్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని అందులో కొంచెం పెప్పర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి. మొత్తం బాగా కలిపి ఒక తర్వాత ఒక హాఫ్ కప్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒక కప్ అంతా రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలిపి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని ఇట్లా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆవిరితో ఇదంతా ఉడికేలాగా ఉడికించుకున్న తర్వాత బయట పెట్టుకొని ఆ తర్వాత ఈవెన్గా చిన్న ముక్కలుగా మంచూరియా పీసెస్ అంతా కట్ చేసుకొని ఆ తర్వాత మనకు మంచూరియా ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత జింజర్ ఇంకా ఆనియన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ అవన్నీ వేసుకోండి. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న చిల్లీ పేస్ట్ ఇంకా సోయా సాసు ఇంకా టమాటా సాసు అవి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటరు, ఆ తర్వాత కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకోండి. అది దగ్గర పడిన తర్వాత చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ.